హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అండ్ బెస్ట్ సిచ్యువేషన్ వస్తే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదే బెస్ట్ సిచ్యువేషన్, ఎందుకంటే నేను ట్రిప్ అయితే వెళ్ళాను అనమాట. ఆ ట్రిప్ బ్లాగ్ అయితే ఇప్పుడైతే రిలీజ్ చేస్తా అండ్ దాన్ని ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి కలవడానికి వెళ్ళాలి. అక్కడి నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అనేది కూడా వీడియోలో చూడాలి. అండ్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే లొకేషన్కి వచ్చా, మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్న లొకేషన్కి. అండ్ ఇప్పుడైతే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నాం అండ్ తను వస్తుంది నన్ను పిక్ చేసుకోవడానికి. ఇది అపార్ట్మెంట్స్ కదా, సో ఎవరొకరు వచ్చి తీసుకెళ్తే అవుతుంది అనమాట. అక్కడ ఒక ప్రాణి నడుచుకొని వస్తుంది, అదిగో తనే మొదటి వ్యక్తి ఈ ట్రిప్లో జాయిన్ అయ్యేది. హాయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్. జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు. లాస్ట్ పర్సన్ ట్రిప్లోకి జాయిన్ అయిందనమాట. ఎన్ని కేజెస్? 8. నాది వచ్చేసి 8.5. నీది? నాది -2. నాది 5 సో అందరూ అంత లగేజీలు పట్టుకొని బయలుదేరితే అనమాట. ఒకసారి ఇది వెయిట్ చేద్దామా మామయ్య క్యాబిన్ లో? నువ్వు ఎన్ని కేజీలు తెచ్చావు? 3. సింగిల్గా బ్యాగ్ ఒక 5 days ట్రిప్ అనమాట. సింపుల్ సిటీ. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 2:05 అయ్యిందనమాట. రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా. నిద్ర మొత్తం లేచాం, ఇప్పుడు అలా పడుకొని. క్యాబ్లు అయితే వస్తున్నాయి, రెడీ అవ్వడుతున్నాం అండ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎయిర్పోర్ట్కి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా వదిలేసా కొట్టావు నాకు తెలుసు. కొట్టలేదు మామ, ఇలా అన్నా అంతే, ఇవే పట్టించుకోలేదు. ఇలా కొట్టావు. అది వేరు. ఎప్పుడు? రాత్రి నిద్రపోతున్నప్పుడు. ఇందాక ఎందుకు నవ్వుతున్నావు? నేను లేచినప్పుడు నిద్రలో కలగంటుంది. సో ఇప్పుడైతే క్యాబ్స్ వచ్చాయన్నమాట. మేము క్యాబ్లో పోయి ఇప్పుడైతే మేము క్యాబ్లో ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్నాం అండ్ మేము ప్రీ బుక్ చేసుకున్నాం క్యాబ్ని, ఎందుకంటే కాస్ట్ మళ్ళీ మాకు ఎక్కువైద్దని చెప్పి ముందే ప్రీ బుక్ చేసేసుకొని ఉంచుకున్నాం అనమాట. సో గైస్, ఆ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం అనమాట. ఇది ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టడం. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. అండ్ దీని పేరు ఆకాష్. ఇప్పుడు వచ్చేసి ట్రిప్ ఎక్కడికైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్ళిపోతున్నాం. జైపూర్ రాజస్థాన్ ట్రిప్ అనమాట ఇది. సో ఫ్లైట్ 4:50కే ఎప్పుడో, మేమైతే 3కే వచ్చేసాం. 1.5 hour ముందే వచ్చేసాం. చూడాలి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం మా కుర్రోళ్ళందరికీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే, ఒక వీడికి తప్ప, నాయుడుకి. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. నీది కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే కదా? బాగుంది, నైస్. ఓకే. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. హాయ్ మోక్ష. ఇదనమాట మా సైన్యం, మొత్తం 8 members. ఇది చెకింగ్ సెక్షన్ అనమాట. ఆధార్ కార్డ్ చూపించి ఇక్కడ చెకింగ్ చేసుకుంటారు.
మిస్టర్ ప్రణీత హూ ఇస్ మిస్టర్ ప్రణీత చెప్పు అది మెన్షన్ మిస్టర్ ప్రణీత మిస్టర్ అని అవునా? మిస్టర్ ప్రణీత అన్న ఫ్రెండ్ కమ్ హియర్ అంటారు. సో చెకింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టేసాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. చాలా కంట్రీలో ఉన్నావు బేట. సో లగేజెస్ అయితే అక్కడ పెడుతుంటారనమాట. అవి కలెక్ట్ చేసుకుంటున్నారు లగేజెస్ చెకింగ్కి. ఇది బోర్డింగ్ పాస్ అనమాట. ఫైనలీ నా చేతిలో ఒక బోర్డింగ్ పాస్ అండ్ ఫ్లైట్ టికెట్. ఎంతైనా ఫ్లైట్ జర్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అంటే మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేది ఎప్పుడు గుర్తుండిపోద్ది అనమాట. ఇది ఎప్పటికీ లైఫ్లో గుర్తుండిపోద్ది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం రైటింగ్ సెక్షన్కి. సో యస్ టెల్ మీ. మొత్తం అన్ని చెక్ చేస్తారంట చూసుకో అంటే నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో గైస్ ఎవరైనా తిందాం అనుకుంటే మాత్రం బయట తినేసి వచ్చేయండి అనమాట. ఇక్కడైతే చాలా కాస్ట్ ఉంటాయి, మనం అఫోర్డ్ చేయలేం. చేసిన వాళ్ళు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చెకింగ్ వచ్చేసి మన దగ్గర ఎలాంటివి ఉండకూడదు అనమాట. ఆల్మోస్ట్ బెల్ట్, వాచ్ అన్నీ అక్కడ కనిపిస్తున్న బాక్స్లో అయితే పెట్టేయాలి. అండ్ ఏది ఉండకూడదు చెకింగ్కి. సో చెకింగ్ అయితే అయిపోయింది, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఏమన్నా అటు సైడ్ వస్తుండే అనమాట. బ్లేడా? సో తెలియకుండా బ్లేడ్ అయితే ఉందన్నమాట. సో ఏంది దండోపల్యం బ్యాచ్లా ఉన్నాడు. సో ఇవన్నీ ఎయిర్పోర్ట్లో షాపింగ్ మాల్స్ అనమాట. పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. బీబా అని, క్రాఫ్ట్ అని చాలా చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. యా టెల్ యూ నేమ్. మై నేమ్ ఇస్ ప్రణీత. యా మీ టాలెంట్లు ఏంటి? మీ టాలెంట్స్ ఏంటి? ఇట్లా ఊరికనే ఖాళీగా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద పడి. స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చకపోతే ఓకే. అదే స్పెషల్. నెక్స్ట్ దీని పేరు వచ్చేసి ఆకాష్. నీ హిడెన్ టాలెంట్ ఏంటి? మనిషిని చంపుకు తింటారు. ట్రైన్ ఎక్కడికనే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. ఓకే దీని పేరు మోక్ష అనమాట. నీ హిడెన్ టాలెంట్? నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరా. నాయుడు మెటల్స్ క్యారీ చేయటం ఎయిర్పోర్ట్లో. ఇందాకే చూసారు కదా, ఇందాకే దండుపాలెం బ్యాచ్ లో ఒక మెంబర్ అనమాట. దీని పేరు వంశీ. నీ హిడెన్ టాలెంట్ ఏంటి? ఏం లేవా? నిద్ర అంట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో ఎయిర్పోర్ట్లో ఏదైనా ఫ్రీగా వస్తుందంటే అది వాటర్ అనమాట. ఇప్పుడే చూసా అది. లేదు, ఒక టిఫిన్ కాస్ట్ ఒక ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ 205 రూపీస్ వితౌట్ జిఎస్టీ. ఎవడు తింటాడు సార్, ఎవడు తింటాడు? సో టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. 3:58. నా దగ్గర వాచ్ ఉంది కానీ పనిచేయదు ఇది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ గురించి. 4:45కా ఫ్లైట్? యా 4:45కి వస్తుంది. యాక్చువల్లీ బోర్డింగ్ పాస్ దగ్గరే మీకు లగేజెస్ అవి 15 kgs అబవ్ ఉంటే చెక్ ఇన్కి వేస్తారు. ఇంకా నార్మల్గా 7 kgs ఉన్నవి బ్యాక్ ప్యాక్. నార్మల్ 7 kgs ఉంటే మనతో పాటు క్యారీ చేసుకోవచ్చు బ్యాక్ ప్యాక్. అండ్ 7 kgs కన్నా ఎక్కువ ఉంటే చెక్ ఇన్కి వేయవలసిందే. యా ఇప్పుడైతే మా దగ్గరికి ఇండిగో బస్సులు అయితే వచ్చాయన్నమాట. ఈ బస్సులే మనల్ని ప్లేన్ దగ్గరికి తీసుకెళ్తాయి. అండ్ బస్సు అయితే చాలా అంటే చాలా బాగుంది, ఏదో మూవీస్లో చూసినట్టుగా. ప్లేన్స్ని కూడా క్లియర్గా చూస్తున్నాయి ఇక్కడ నుంచి. సో ఫైనల్గా ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకైతే చాలా హై ఉందన్నమాట ఈ మూమెంట్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఫ్లైట్ ఎక్కాలి అనుకునేటోన్ని. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే తీరింది ఈ ట్రిప్తో. అండ్ మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో
ఫైనల్లీ ఫ్లైట్లోకి అయితే ఎక్కేసాం అనమాట. మా ముగ్గురికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎగిరే వరకు టెన్షన్ ఎలా ఉంటుందని. చిన్నప్పుడు ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్స్ వెళ్తుంటే హాయ్ చెప్పేటోళ్ళం అనమాట. ఫైనల్లీ హియర్ ఫైనల్లీ ఫ్లైట్. కాకపోతే ఫ్లైట్ని చూస్తే నాకు వందే భారత్ ఎక్స్ప్రెస్లా ఉన్నారు. హౌ యూ ఫీలింగ్? యా, జైపూర్కి అనమాట 4 days ట్రిప్, మొత్తం 5 days జైసాల్మేర్. చాలా ఉన్నాయి, చూపిస్తాం, దాచాం. ముందు వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటాయి. భయపడుతున్నావా? సో ఇంకా ఫ్లైట్ ఎక్కాక కాసేపు అలా కబుర్లు ఆడుకున్నాం అండ్ జోకులు చెప్పుకున్నాం అండ్ కాసేపు ఫొటోస్ చూసుకున్నాం, అలా డిస్కషన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంతలో అలాగా మార్నింగ్ అయితే అయిపోయింది. మధ్యలో స్లీప్ కూడా వేసాం. అండ్ మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. విండో సీట్ దగ్గర చూస్తుంటే మొత్తం మేఘాల మీద నుంచి. మేము జైపూర్ వెళ్ళాలన్నమాట. జైపూర్లో దిగాలి. కాకపోతే అన్ఫార్చునేట్లీ కొన్ని చేంజెస్ వల్ల అహ్మదాబాద్లో దిగాం అనమాట. ప్రజెంట్ అహ్మదాబాద్లో అయితే ఆగామన్నమాట. ఇక్కడ నుంచి 40 minutes లేట్ అయితే 40 minutesలో అప్డేట్ ఇస్తా అన్నారు వేరే మళ్ళీ ఫ్లైట్ జైపూర్కి వెళ్ళడానికి. అండ్ ఇప్పుడైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారనమాట. సో బ్రేక్ఫాస్ట్ తిందాం. చాలా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారనమాట. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని. హియర్ ఇస్ ఎ లిటిల్ గేమ్ టు షార్ట్ యువర్ వెయిట్ అంట. నైస్. స్పైసీ ట్రయల్ నట్స్ అంట, ఇంకా ఒక కుక్కీ అయితే ఇచ్చారన్నమాట. వాళ్ళు ఇచ్చింది ఇవన్నమాట. సో యాక్చువల్లీ 2 hours ఫ్లైట్ అయితే డిలే అయింది ఇప్పటికి. అండ్ మేము యాక్చువల్లీ 6:50కి దిగాలి. బట్ 2 hours డిలే అవ్వడం వల్ల ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద ఇవి ఇచ్చారు. బట్ ఇట్స్ ఓకే. ఆకలి అయితే చాలా ఉంది. ఇప్పుడు ఏది ఇచ్చినా తినాలి అన్న ఇది ఉంది. ఫైనలీ జైపూర్ అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. చల్లగా గాలి అయితే ఓకే. ఫ్లైట్ 3 hours డిలే తర్వాత మొత్తానికి జైపూర్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది జైపూర్ ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడే మా లగేజ్ పిక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. బయటికి రాగానే ఊబర్ బుక్ చేసుకున్నాం అనమాట. ఊబర్లో యాక్చువల్గా ఒక ప్రోమో కోడ్ యూజ్ చేస్తే కాస్ట్ తగ్గింది. సో ఇప్పుడైతే ఊబర్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. స్టేయింగ్ అక్కడే అనమాట. మాకు రైల్వే క్వార్టర్స్లో స్టే తీసుకున్నాం. సో అక్కడైతే తక్కువకి స్టే ఉంటుందనేసి తీసుకున్నాం అనమాట. అండ్ ఇది జైపూర్ ఎయిర్పోర్ట్. ఆకాష్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? Celebrating neck Wonikings. Very good climax, man. Enjoy life. Pandago. Bye.
సో మాకైతే ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. సింగిల్ రూమ్స్ దొరికాయి అనమాట మాకు. సో వేరే వాళ్ళకి మొత్తం 8 మెంబర్స్ అయితే అందరికి డబుల్ రూమ్స్ దొరికితే మాకు సింగిల్ రూమ్స్ దొరికాయి. అదొక రూము, ఇదొక రూమ్. ఇది వచ్చేసి చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంటుంది రూము. నాట్ బాగుంది రూమ్ అయితే. ఇలా సింగిల్ బెడ్, నైస్. రూమ్స్కి వచ్చేసి ఇలా కామన్ వాష్రూమ్ ఇలా నెంబర్స్తో ఉంటాయి అనమాట, ఒకటే కాదు. ఇవన్నీ సింగిల్ బెడ్రూమ్స్ అనమాట. సో వీటికి అన్నిటికి వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్. అండ్ గీజర్ కూడా ఉంది ఇక్కడ. గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్. ఇక్కడ చలి అయితే మామూలు లేదనమాట, చంపేస్తుంది. జనరల్ ఏసీ కూడా ఉంది. అండ్ బాబు చలి అయితే మాత్రం మామూలు లేదు ఇక్కడ. డబుల్ బెడ్రూమ్ అనమాట ఇద్దరికి. సో గైస్, ఇది నా అవుట్ఫిట్ అండ్ రెడీ అయిపోయా. చాలా ప్లేసెస్ తిరగాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 7కి దిగి 8-9 కల్లా రెడీ అయిపోయి బయటికి స్టార్ట్ అయిపోవాలి. బట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత ఇక బయటికి వెళ్ళడమే. అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మీకు కవర్ చేస్తా అండ్ చూపిస్తా. అండ్ గెట్ రెడీ. మార్నింగ్ అయితే మేము ఇప్పటికి వచ్చి ఏం తెలియదు. మార్నింగ్ నుంచి ఫ్లైట్లో ఇచ్చిన స్నాక్స్ తప్ప. సో ఇప్పుడు లంచ్ చేయడానికని వచ్చాం అనమాట ఇక్కడ హోటల్కి. సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చాం. బయటికి రాగానే ఈ రైల్వే స్టేషన్ యొక్క 3D మోడల్లో ఒక డిజైన్ అయితే ఉంది, మ్యాప్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ మ్యాప్ అనమాట. ఇక్కడ మొత్తం రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అక్కడ ఉంటుంది. అండ్ నేనైతే ఇది ఫస్ట్ టైం నేను ఒక రాష్ట్రాన్ని దాటి రావడం, హైదరాబాద్ తర్వాత. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఇలా నార్త్ సైడ్ రండి, లేదంటే మీకు చాలా ఇబ్బంది అయింది వాళ్ళతో మాట్లాడడానికి. సో మా దాంట్లో మా అంకుల్ అయితే ఇలా హిందీ వచ్చి కాబట్టి మేనేజ్ చేయగలిగాం. అండ్ లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడైతే మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాం. వాళ్ళు వచ్చేసి 3 ప్లేసెస్ తిప్పుతా అన్నారు. హవై మహల్ ఒకటి, సిటీ ప్యాలెస్ ఒకటి, జంతర్ మంతర్ ఒకటి. ఈ 3 ప్లేసెస్ తిప్పేసి మమ్మల్ని మళ్ళీ యథావిధిగా రైల్వే స్టేషన్లో అయితే దింపేస్తా అన్నారు. సో ఇప్పుడైతే మేము పింక్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. ఈ పింక్ సిటీకి కారణం వచ్చేసి సవాయ్ జై సింగ్ అయితే దీన్ని 1727లో అయితే స్థాపించారనమాట. దీనికి కారణం ప్రిన్స్ ఆఫ్ వేల్స్ని స్వాగతించడానికి అయితే గులాబీ రంగులో ఆవిష్కరించారనమాట. సో మొత్తం చూసుకుంటే మీరు మొత్తం గులాబీ రంగులోనే ఉంటాయి, ఎక్కడ వేరే కలర్స్ కనబడు. అండ్ ఇదే వీళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు, అదే కలర్లో మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అక్కడ ఎక్కువ బిజినెస్లు జరుగుతున్నాయి, మొత్తం బిజినెస్ ప్లేసెస్ అనమాట. అసలు ఫుల్ ఆఫ్ రష్, జనాలు ఉన్నారు. ఇది చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హవా మహల్ దగ్గర నుంచి అయితే వెళ్ళాం అనమాట. మేము హవా మహల్ వచ్చేసి నైట్ టైం బాగుంటుంది అనగానే ఇక సరే అని చెప్పి వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడు మేము జంతర్ మంతర్ ఇంకా సిటీ మహల్కి అయితే వచ్చాం. హలో. సో ఇప్పుడే మేము సిటీ మహల్కి వచ్చాం అనమాట. ఇక్కడ పర్ హెడ్ టికెట్ వచ్చేసి అడల్ట్కి 300 పడుతుంది. అండ్ స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే మాత్రం 150కి వస్తుంది. అండ్ చూడాలి ఏముంటుందో, 300 వర్తబుల్లా కాదా అనేసి. సో ఇది వచ్చేసి సిటీ మహల్. సో ఇది వచ్చేసి మొత్తం ఆర్కిటెక్చర్ అండి, ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సిటీ ప్యాలెస్ వచ్చేసి 1932లోనే నిర్మించారనమాట. అప్పుడు దీనికి వచ్చేసి 7 ఫ్లోర్స్ ఉంటాయంట, ప్రతి ఫ్లోర్కి ఒక ప్రత్యేకత ఉంటుందంట, చాలా చెప్పారు. అండ్ ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్ కూడా. అదంతా వాళ్ళు చేతులతో చేయించిందంట అప్పట్లో. 1732లో ఇదంతా చేతులతో చేసిందనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.
అండ్ ఇవైతే చాలా బాగుంది. చాలా మూవీస్లో చూసుంటారు, బాలీవుడ్ మూవీస్లో ఎక్కువగా ఇవైతే యూస్ చేస్తారు. జైపూర్ వచ్చేసి ఎక్కువగా మహల్స్, ప్యాలెసెస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఎంజాయ్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే మనం జస్ట్ చూసి అప్పట్లో ఎలా ఉంది, అప్పట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఇవైతే ఉన్నాయన్నమాట. ఇప్పటికైతే మ్యూజియంలో పనిచేస్తుంది ఈ సిటీ ప్యాలెస్ అనేది, మ్యూజియంలో అయితే చూస్తున్నారు. ఇక్కడ ఆ గోడకు చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి రాజులు, ఒక్కొక్క రాజులు వచ్చేసి ఏ ఇయర్ ఎవరు పరిపాలించారు అనేది అక్కడ గోడలకైతే ఫిక్స్ చేసి ఉంచారు. అండ్ బాగుంది చూడడానికి. అండ్ 300 వర్తబుల్ అంటే ఇలాంటివి మనం చాలా రేర్గా చూస్తాం. ఇలాంటి ఎప్పుడో 16-17 నాటి కట్టడాలు అన్నమాట ఇవన్నీ. సో అప్పటి నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు వీళ్ళు. అండ్ ఈ డోర్ వచ్చేసి చాలా పురాతనమైందంట. అండ్ దానికి అది కూడా ఓన్గా ఆర్కిటెక్ట్ చేసింది చేతులతో. అండ్ ఇవి వచ్చేసి కత్తిలు, అప్పుల్లో స్వాట్స్ అని. అండ్ డైరెక్ట్గా మేము జంతర్ మంతర్కి అయితే వచ్చేసాం. జంతర్ మంతర్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అంతే. స్టూడెంట్ ఐడి ఉన్న వాళ్ళకి 20 రూపీస్, లేదంటే 40 రూపీస్ తీసుకుంటారు. అడల్ట్కి 40 రూపీస్ అండ్ స్టూడెంట్ ఐడి ఉంటే 20 రూపీస్కి ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం సంబంధించి సైన్స్ ఫ్రిక్షన్ అనమాట, మొత్తం సైన్స్ మ్యూజియం అనమాట. అండ్ తెలిసిందే సోలార్ సంబంధించింది కానీ, అండ్ సోలార్ సంబంధించింది, ఇంకా అదేంటో చాలా ఉన్నాయి, మనకి గుర్తులేవు, చాలా చదువుకున్నవి ఇవన్నీ. బట్ ఇవన్నీ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంది, వ్యూ కూడా. అండ్ చాలామంది కూడా ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి, మనకంటూ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ ఉన్నవన్నీ అర్థం అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేసి మొత్తం రాశి ఫలాలు అంటారు కదా, ఇప్పుడు వృశ్చిక రాశి ఏవో ఉంటాయి కదా, కుంభరాశి, ఈ రాశులన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఏం చేస్తావు షాపింగ్ చెప్పి? కాల్ నొప్పడుతున్నాను. పూరి చెప్పులు అంట ఇవి ప్యూర్ లెదర్ అంటారు అనమాట. ఇక్కడ ప్యూర్ లెదర్ చాలా తక్కువ రేట్ అంట ఇక్కడ, చాలా మంది చెప్పారు. సో ఇప్పుడైతే మేము 2 ప్లేసెస్ కవర్ చేసి అండ్ 3rd ప్లేస్కి వచ్చాం, హవా మహల్ దగ్గర ఆగాం. అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ చాలా బాగుంటుంది అన్నారు. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుల్ రష్ ఉన్నారండి ఇక్కడ, ఒకళ్ళు తోసుకునేలా ఉన్నారు జనాలు, ఎక్కువగా ఉన్నారు జనాలు. అండ్ ఇక్కడ ట్రాఫిక్ అయితే లిటరలీ మేమైతే కదలడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. రోడ్డు మీద ట్రాఫిక్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నది. అండ్ లైటింగ్ అయితే చాలా బాగా చేశారండి, మొత్తం లైటింగ్ అవన్నీ చాలా బాగా పెట్టారు. అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఎక్కడ చూసుకున్నా లైటింగ్ ఫుల్ ఆఫ్ లైటింగ్ అండ్ బిజినెస్లు అనమాట మొత్తం. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారంట. దీని ప్లేస్ నాకు పేరు తెలీదు దీనిది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఎక్కువగా వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి చేస్తారంట. అండ్ లోపలికి అయితే ఎలా లేదు, అప్పుడు మేము వెడ్డింగ్ షూట్స్ అవి జరుగుతున్నాయి అక్కడ. అండ్ మేము కూడా అలా ఆపేసి పిక్స్ అయితే దిగాం అనమాట. అండ్ ఫైనల్గా మేమైతే డిన్నర్ చేయడానికి వచ్చాం. అండ్ డిన్నర్ చేస్తూ అలా కాసేపు అలా మాట్లాడుకుంటూ అలా గడిపేసాం. నేను ఇక్కడ వచ్చేసి సాహీ థాలీ ఆర్డర్ చేశాను అనమాట. అది కాస్ట్ వచ్చేసి 250. సో ఈ ఐటమ్స్ అయితే ఇచ్చాడు నాకు. ఇది వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. అండ్ ఇదేంటో నాకు కూడా తెలియదు, దాల్ అంట. ఇది పెరుగులో బూందీ వేసాడు.
ఇదేమో రైస్ ప్రసాదంలో పట్టించాడు అండ్ గులాబ్ జామ్. ఇది బీన్స్ కర్రీ, ఇది సాంబార్, ఇది సలాడ్, అప్పడం, ఇది రోటీ, ఇంకా బటర్ నాన్ వస్తుంది. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ రావాల్సిందే. ఇదేంటో తెలియట్లేదు, కొబ్బరి మిల్క్ ఏదో సంథింగ్. సో డిన్నర్ చేసేసి అయితే వచ్చేసాం అనమాట. డే 1 ట్రిప్ అయితే అలా అయిపోయింది. డే 2 ట్రిప్ ఇంకా చాలా ఉంది తిరగడానికి. చాలా దూరం వెళ్ళాలి రేపు మార్నింగ్ లేచి. సో రేపు కలుద్దాం.